రక్తదానం ఆవశ్యకత అవసరం ప్రతి ఒక్కరూ గుర్తించాలని తహసీల్దార్ దేవేంద్రనాథం అన్నారు. శుక్రవారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన స్థానిక కామాక్షి కేర్ హాస్పిటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గ్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరానికి సంబంధించి కరపత్రాన్ని తహసీల్దార్ దేవేంద్రనాథం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు అనుమానాలు మానుకోవాలన్నారు. రక్తదానం చేయటం వలన ప్రమాద స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసినట్లేనన్నారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి ఇందుర్తి హనుమంతరావు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు బుర్ల మురళి, కామాక్షి హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు తదితరులు ఉన్నారు. కామాక్షి కేర్ హాస్పిటల్లోని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఏర్పాటు చేయాలని కామాక్షి కేర్ హాస్పిటల్ వారు మాట్లాడినప్పుడు వారు అంగీకరించారు. ఈ క్యాంపు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న బ్లడ్ బ్యాంక్ వారి యొక్క సహకారం ఏర్పాటు చేసింది. అంటే మనకి చీరాల్లో బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పటికీ నిల్వలు తక్కువగా ఉంటున్న ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి రిక్వెస్ట్ చేశాం. ఆ సందర్భంలో మనకి ఈ కాంప్లెక్ట్ని మన తహసీల్దార్ గారు చీరాల్లో అత్యాధునికమైన వైద్య సేవలు అందుతున్నప్పటికీ వాళ్ళకి ఈ మధ్య ఎక్కువ డెంగ్యూ, చికెన్ గునియా వంటి వైరల్ జ్వరాలు రావడం వల్ల కూడా మనకి ప్లేట్లెట్లు, ప్లాస్మా అనేటువంటి రక్తం మనకి చీరాల్లో నిల్వలు లేకపోవడం వల్ల కొంతమందిని ఎక్కువగా మేము ప్రతిరోజు కూడా ఒకరిద్దరిని గుంటూరెళ్ళి రక్తం తెచ్చుకోండి అనేటువంటి పరిస్థితి చీరాల్లో ఉంది. దాన్ని అధిగమించడానికి రెడ్ క్రాస్ సొసైటీ వారితో, చీరాల బ్రాంచ్ వారితో అనుబంధంగా ఈ రక్త దాన శిబిరాన్ని 30వ తారీఖు ఏర్పాటు చేశాం. దీనిలో ముఖ్యంగా మన యువతని ప్రోత్సహించడం, అంటే 18 సంవత్సరాలు దాటగానే ఓటు హక్కు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువకులు కూడా వారి రక్తాన్ని 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ ఇచ్చి సమాజ సేవలో పాల్గొనే విధంగా ప్రతి కాలేజీలోనూ ప్రతి యువత ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ కరపత్రాలను కూడా మేము పంచడానికి సన్నాహం అయి ఉన్నాము. రక్తం అనేది కర్మాగారంలో తయారయ్యే పదార్థం మాత్రం కాదు. ఇది రక్తం మనుషుల అవసరమైన రక్తం కేవలం మానవ శరీరంలో మాత్రమే లభిస్తుంది. అదే కాకుండా ఈ మధ్య అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఒక రిలీజ్ చేసింది. రక్తదానం తరచుగా ఎవరైతే చేస్తూ ఉంటారో వారిలో 90% పైగా గుండె జబ్బులు, షుగరు, బీపీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని కూడా ఈ రక్తదానం చేయడం వల్ల నిరూపించబడింది. కావున యువత ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన వైద్య శిబిరంలో పాల్గొని చీరాల మరియు పరిసర ప్రజలకు రక్తాన్ని అందించాల్సిందిగా కోరుచున్నాము. ఈ ప్రాణాన్ని అందించేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుందనే విషయాన్ని తెలియపరచడానికి ఈ యొక్క పాంప్లెట్ని మన ముందు ఉంచారు. ఈ పాంప్లెట్లో రక్తదానం ఎవరు చేయవచ్చు, రక్తదానం గురించి దాని కొన్ని వాస్తవాలు ఏంటి, అట్లానే ఏ పరిస్థితుల్లో రక్తదానం చేయకూడదు, రక్తదానం చేసిన వారి తర్వాత ఏంటి, రక్తదానం చేసిన తర్వాత మరి ఈ 18 సంవత్సరాలు దాటినటువంటి ఆరోగ్యం బాగా ఉన్నటువంటి యువకులు దీనిలో పార్టిసిపేషన్ చేస్తే దీనివల్ల సమాజ ప్రయోజనం ఎట్లా నెరవేరుతుంది, ఆరోగ్యాన్ని ఎట్లా సమాజానికి మనం అందించగలుగుతామనే విషయాన్ని మరి ఈ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ద్వారా మనం ఈ కాంప్లెక్స్ రిలీజ్ చేయడం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. దీన్ని మరి చీరాల పట్టణంలో ఉన్న ప్రజలంతా వినియోగించి కాలేజీ విద్యార్థుల్ని ఎక్కువగా ప్రోత్సహించాలని, మరి వాళ్ళు యువత ముందుకు రావాలని మరి కోరుకుంటున్నాను. రెడ్ క్రాస్ సొసైటీ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ముదావహము. దీన్ని పట్టణంలో మరి గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా వినియోగించుకుంటారని మరి చీరాల తహసీల్దార్గా నేను మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి దీనికి ఎక్కువగా పాటుపడాలని కూడా మరి తెలియజేసుకుంటాను.